దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనము. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడంట ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. మృగము వంటి మనుషులైనను, మృగం వంటి దుష్టుడైనను, మృగం వంటి శ్రమలైనను, అనారోగ్య సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, నిందలు, అవమానాలు, వేదనలే కానీ, మనుషులే కానీ, అధికారులే కానీ ఎవ్వరు నిన్ను ముట్టలేడు. నీవు నా సన్నిధిలోకి వచ్చినప్పుడు నిశ్చయముగా నిన్ను తప్పించేదను. ఎందుకు తప్పిస్తానంటే నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనకి శ్రమలొచ్చినా, వేదనలొచ్చినా, ఇబ్బందులొచ్చినా సరే మనం ఏం చేసేవారిగా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దేవునితో గడిపేవారిలాగా ఉండాలి. ఎక్కువ సమయం గడిపేవారిలాగా ఉండాలి. దావీదు అంటున్నాడు కదా! ఏమనంటున్నాడంటే, నాకు శ్రమ కలిగినప్పుడు నేను దేవుని యొద్దకు వెళ్ళి ఆయన దగ్గరే దాక్కునేవాడిని. ఆయన సన్నిధిలోనే దాక్కునేవాడిని. ఆయనే నన్ను విడిపించేవాడు. ఆయనే నా శ్రమలను తప్పించేవాడు. నీతిమంతునికి కలుగు బాధలు అనేకములు, వాటన్నిటిలో కూడా యెహోవా వారిని విడిపించును అని ఆ కీర్తనకారుడు రాస్తున్నాడండి. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో దాక్కోవడం నేర్చుకోవాలి. అంతకంటే ప్రొటెక్షన్ ఈ భూమి మీద ఎక్కడ కూడా దొరకదు. దేవుని సన్నిధిలోనే ఉంటుంది. చుట్టూ ప్రళయం వచ్చిన దేవాతి దేవుడు ఆ ప్రళయంలో కూడా మనల్ని కాపాడి బయటపడేసే శక్తి సామర్థ్యాలు కలవాడు. దానికి పాత నిబంధన కాలంలో చాలా మంది భక్తుల ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్‌గా దానియేలు తీసుకున్న, షద్రకు, మెషకు, అబేద్నెగో అని వారిని తీసుకున్న, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మీదే ఆధారపడ్డారు. దేవుని సన్నిధిలోనే ఉన్నారు. రాజు చెప్పిన మాటలు వాళ్ళు వినలేదండి. దేవుని వైపు చూశారు. దేవుడి అధికారానికి లోబడ్డాడు. దేవుని సన్నిధిలో దాక్కున్నారు. దేవాతి దేవుడు వాళ్ళని ఆ శ్రమల్లో నుంచి బయటపడేశాడు. అగ్ని వాసన తగలకుండా బయటపడేశాడు. సింహాలు ముట్టకుండా బయటపడేశాడు. మన జీవితాలు కూడా అలా దేవుడు కాపాడగలడు. అసలు శ్రమను అనుమతించకుండా కూడా దేవుడు కాపాడగలడు. ఆయనకి అధికారం ఉంది. ఆలోచన కూడా ఉంది. శ్రమలు మనలని మార్చడానికే వస్తున్నాయి. కానీ ఆ శ్రమ వల్ల కూడా నీకు ఇబ్బంది కలగదు. ఎప్పుడంటే నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానముతో లోకమంతా నిండిపోద్దని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మార్గము ద్వారా యెహోవా అంటే ఏంటి? పరలోకపు తండ్రి అంటే ఏంటి? ఆయన ప్రేమ అంటే ఏంటి? అనేది అంతటా కూడా, ప్రపంచమంతటా కూడా విస్తరిస్తుంది. ఈ సమయంలో మనము కూడా దేవాతి దేవుని కొరకు సిద్ధపడు వారిగా ఉండాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.